శ్రీమద్భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయం 5వ శ్లోకం. క్లేశోంధి కతరస్తేష్యమావ్య స్తసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవశ్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనునది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. భావము: పరమపురుషుని అచింత్య అవ్యక్త నిరాకారతత్వ మార్గము అనుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని పిలువబడుచుండ పూర్ణ కృష్ణభక్తి భావనలో ఆ దేవదేవుని భక్తియుత సేవ యందు నియుక్తులైన ఆధ్యాత్మికులు భక్తియోగులని పిలువబడుదురు. ఈ జ్ఞానయోగము భక్తియోగము నడుమ గల భేదము ఇచ్చట చక్కగా విశదీకరింపబడినది. అంత్యమున మనుజుని ఒకే లక్ష్యమునకు కొనవచ్చునదైనను జ్ఞానయోగ విధానము మిక్కిలి క్లేశకరము. కానీ శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవా మార్గమైనందున భక్తియోగము అత్యంత సులభమైనదే గాక జీవాత్మకు సహజ ధర్మమై ఉన్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై ఉన్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకముగా అవగాహన చేసుకొనుట అతనికి అత్యంత కఠినమైన విషయము. కనుక యోగి అయిన వాడు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించును. మనస్సులో కొద్దిపాటి దేహభావన స్థిరమై ఉండుటయే అందులకు కారణం. దానిని ఆ విధముగా అతడు అర్చనమునందు నియోగించును. అయినను దేవదేవుని రూపమునకు మందిరమునందు చేయబడు పూజా విగ్రహారాధనము కాదు. అర్చనము సగుణము, గుణసహితము మరియు నిర్గుణము, గుణరహితము అను 2 విధములుగా నుండునవి. వేదాజ్మయము నుండి నిదర్శనము లభించుచున్నది. భగవానుని రూపము భౌతిక గుణములతో రూపొంది ఉండుటచే మందిరమునందలి శ్రీ విగ్రహారాధనము సగుణమని తెలియబడును. భగవానుని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారు లేదా తైలవర్ణ పటములతో సూచింపబడినను అదెన్నడను నిజమునకు భౌతికము కాదు. అది ఏ దేవదేవుని పూర్ణ స్వభావమై ఉన్నది. ఒక సాధారణ ఉదాహరణను ఇచ్చట వసగవచ్చును. మార్గమధ్యమున మనం ఎన్నియో తపాలా పెట్టెలను గాంచుచుందుము. మన ఉత్తరములు వాటిలో వేసినచో ఎటువంటి కష్టము లేకుండా అవి గమ్యస్థానమును చేరగలవు. కానీ ఏదేని పాత పెట్టె లేదా తపాలా కార్యాలయము వారిచే ఆధీకృతము చేయబడినట్టి నకిలీ పెట్టె అట్టి కార్యమును చేయజాలదు. అదేవిధముగా ఆ అర్చా విగ్రహమని పిలువబడు శ్రీ విగ్రహమునందు భగవానుడు ఆధికృతమైన ప్రతి నిత్యమును కలిగి ఉన్నాడు. వాస్తవమునకు అర్చా విగ్రహము ఆ దేవదేవుని అవతారము. దాని ద్వారా అతడు సేవను గ్రహించును. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు మరియు సర్వసమర్థుడు. కనుకనే భక్తుని సేవను అర్చా విగ్రహ అవతారము ద్వారా స్వీకరించును. బద్ధ జీవితమున నిలిచిన మనుషునికి
సౌకర్యము కలిగించు నిమిత్తమే అతడట్లు ఆర్చావిగ్రహ అవతారము ద్వారా సేవలను గొనును. కావుననే శ్రీకృష్ణ భగవానుని శీఘ్రముగను మరియు ప్రత్యక్షముగను దరిచేరుట యందు భక్తులకు ఎట్టి కష్టము లేదు. కానీ ఆధ్యాత్మిక అనుభవమునకు నిరాకార మార్గమును అనుసరించు వారులకు మార్గము కష్టతరమై ఉన్నది. వారు భగవానుని అవ్యక్త ప్రాతినిధ్యమును ఉపనిషత్తుల వంటి వేదాధ్యయము ద్వారా అవగతము చేసుకొనుట, భాషను నేర్చుట, వాని యందలి అగోచర భావములను అవగాహనము చేసుకొనుట చేయవలసి యుండును. ఆ విధానములనన్నింటినీ వారు అనుభూతమునర్చుకొనవలసి యుండును. సామాన్య మానవునకు ఇది సులభమైనది కాదు. కానీ భక్తియోగమున నియుక్తుడైన కృష్ణ భక్తి రసభావితుడు కేవలము ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు వర్తించుచు శ్రీ విగ్రహమునకు నమస్కరించుచు శ్రీకృష్ణుని మహిమలను శ్రవణము చేయుచు భగవానునికి అర్పింపబడిన ఆహార శేషమును భుజించుచు శ్రీకృష్ణ భగవానుని సులభముగా అనుభూతమునర్చుకొనును. కావున నిరాకారవాదులు అంత్యమున పరతత్వానుభవము కలుగకపోవుట ఎనేడి ప్రమాదమును కలిగిన అతి కష్టమైన మార్గమును అనవసరముగా ఎన్నుకొని రనుటలో ఎట్టి సందేహము లేదు. కాని నిరాకారవాది అయిన వాడు ఎట్టి కష్టము గాని ప్రమాదము గాని క్లేశము గాని లేకుండా దేవదేవుని ప్రత్యక్షముగా దరిచేరగలడు. ఇందుకు సంబంధించిన ఒక విషయము శ్రీమద్భాగవతమునందు కలదు. శ్రీకృష్ణ భగవానునికే అంత్యమున మనుజుడు శరణు పొందవలసి ఉన్నప్పుడు అట్టి శరణాగత భావము భక్తి ఎనబడును. బ్రహ్మ మననేదో బ్రహ్మము కానిదేదో తెలుసుకొన కోరుచు ఆ విధముగానే జీవితమునంతయు గడిపివేసినచో ఫలితము కేవలము క్లేశకరమే కాగలదని అందు పేర్కొనబడినది. కనుక అంతిమ ఫలితం అనిశ్చితమై ఉన్నందున ఈ క్లేశకర ఆత్మానుభవ మార్గమును ఎవ్వరును చేపట్టరాదని ఇచ్చట ఉపదేశింపబడుచున్నది. జీవుడు నిత్యముగా వ్యక్తిగతుడు. అట్టి నిత్యుడైన జీవుడు సంపూర్ణత్వములో లీనమవ గోరినతో తన సహజతత్వపు నిత్యతత్వ జ్ఞాన విషయముల అనుభవమునే పొందగలడు. కానీ ఆనందతత్వము అనుభవమునకు రాదు. జ్ఞానయోగ విధానమున నిష్ణాతుడైన అట్టి ఆధ్యాత్మికవాది ఎవరేని భక్తుని కరుణనేచే భక్తియోగమునకు రాగలడు. అట్టి సమయమున అతడు బహుకాల నిరాకారాభ్యాసము క్లేశకారకము రాగలదు. అతడు ఆ నిరాకార భావనను త్యజింపలేకపోవుటచే అందులకు కారణము. కనుకనే సాధన కాలమందును మరియు అనుభవ కాలమందును బద్ధజీవుడు అవ్యక్తముతో సదా క్లేశముననే ఉండును. వాస్తవమునకు ప్రతి జీవియు పాక్షికముగా స్వతంత్రుడు. ఈ అవ్యక్తానుభవము తన ఆనందమయ తత్వమునకు సంపూర్ణముగా వ్యతిరేకమైనదని అతడు తప్పక ఎరగవలెను. కనుకనే ఈ పద్ధతిని ఎవ్వరునూ స్వీకరింపరాదు. ప్రతి జీవికి భక్తియుత సేవలో పూర్ణ వ్యాపకమును కలిగించు కృష్ణ భక్తి రసభావన
విధానమే ఉత్తమమైనది. అట్టి భక్తి మార్గమును విస్మరించినచో మనుజుడు నాస్తికుడగు ప్రమాదము కలదు. కనుక ఇంద్రియాతీతుడైనట్టి అవ్యక్త అచింత్య తత్వముపై ధ్యానమును సాగించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినట్లు ఎన్నడూను ముఖ్యముగా ఈ కాలమున ప్రోత్సహింపబడరాదు. అది శ్రీకృష్ణ భగవానునిచే ఉపదేశింపబడలేదు. 6-7 శ్లోకాలు. 6వ శ్లోకం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇది 6వ శ్లోకం. 7వ శ్లోకం. తేషామాహం సముద్ధార్త మృత్యు సంసారసాగరత్ భవామినా చిరాత్పార్థ మయ్యవేశిత చేతసాం. కాని ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నా యందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించేడి వారిని శీఘ్రమే జనన మరణమును సంసార సాగరము నుండి ఉద్ధరింతును. భావము. పరమభాగ్యశాలురైన భక్తులు కృష్ణ భగవానునిచే అతి శీఘ్రముగా భవసాగరము నుండి తరింపజేయబడుదురని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భగవానుడు అత్యంత ఘనుడనియు మరియు జీవుడు అతనికి సేవకుడనియు తెలుసుకొనగలిగే జ్ఞానమునకు శుద్ధ భక్తి యోగమున మనుజుడు అరుదెంచును. శ్రీకృష్ణ భగవానునికి సేవను కూర్చుటయే జీవుని నిజధర్మము. అతడట్లు చేయనిచో మాయను సేవింపవలసి వచ్చును. పూర్వము తెలుపబడినట్లు భక్తియోగము చేతనే శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణతత్వము అవగతము కాగలదు. కనుక ప్రతి ఒక్కరూ పూర్ణముగా భక్తియుతులు కావలెను. కృష్ణుని పొందు నిమిత్తమై అతని యందే మనస్సును పూర్ణముగా లగ్నము చేయవలెను. కృష్ణుని కొరకే కర్మ నొనరింపవలెను. కర్మ ఏదైనను సరియే, దానిని కేవలము కృష్ణుని కొరకే పునరింపవలెను. భక్తియోగము ప్రమాణ మదియే. దేవదేవుని సంతృప్తి పరచుట కన్నను అన్యమైనదేదియును భక్తుడు సాధింపగోరడు. శ్రీకృష్ణునికి ప్రియమును గూర్చుటయే తన జీవిత కార్యముగా భావించేడి అతడు ఆ భగవానుని సంతృప్తి కొరకు కురుక్షేత్ర రణరంగమునందలి అర్జునుని వలె దేనినైనను త్యాగము చేయగలడు. అట్టి ఈ భక్తియోగము యొక్క పద్ధతి అత్యంత సులభమైనది. మనుషుడు తన కార్యములను పునరించుచు అదే సమయమున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మంత్రమును జపించవలేను. అట్టి మహామంత్రోచ్చరణము అతనిని దేవదేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుని చేయును. ఈ విధముగా నియుక్తుడైన శుద్ధ భక్తుని శీఘ్రమే భవసాగరము నుండి ఉద్ధరించునని శ్రీకృష్ణుడు ఇచ్చట ప్రతిజ్ఞ చేయుచున్నాడు. యోగమునందు సిద్ధులైన వారు యోగ విధానము ద్వారా తమ ఆత్మను తాము కోరిన లోకమును పంప సమర్థులై ఇందురు. అలాగుననే ఇతరులు పలు మార్గములను ఆసరాగా స్వీకరింతురు. కానీ భక్తుల విషయమున మాత్రం భగవానుడే స్వయముగా వారిని తన వెంట కొనిపోవును. భక్తుడు ఆధ్యాత్మిక
జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కావలసిన అవసరము లేదు. ఈ విషయమును వరాహపురాణమునందు ఈ క్రింది శ్లోకము గలదు. నయామి పరమం స్థానం అర్చిరాధిగతిం వినా గరుడస్కంద మరోప్య యదేచ్ఛ మనివారిత. ఈ శ్లోకపు సారాంశం ఏమనగా, భక్తుడైన వాడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకములను చేర్చుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించవలసిన అవసరం లేదు. ఏలయనా భగవానుడే స్వయముగా ఆ భారమును స్వీకరించును, తానే స్వయముగా తరింపజేయుచున్నాడని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా పలికియున్నాడు. బాలుని రక్షణమును తల్లిదండ్రులు సంపూర్ణముగా వహించి ఉన్నందున అతని స్థితి మిక్కిలి సురక్షితమైనట్లు యోగాభ్యాసము ద్వారా ఇతర లోకములకు చేర యత్నించుట భక్తునకు అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడే ఆ పారక కరుణతో శీఘ్రమే గరుడవాహన నారుడైన అరుధించి అతనిని వెంటనే సంసార సాగరము నుండి తరింపజేయును. సముద్రములో పడిన వాడు గొప్ప ఈతగాడైనను తీవ్రముగా యత్నించినను తనను తాను రక్షించుకొనలేడు. కానీ ఎవరైనను చేయూత నందించి అతనిని నీటి నుండి బయటకు లేవదీసినచో అతడు రక్షింపబడగలడు. అదే విధముగా శ్రీకృష్ణుడు ఈ భవసాగరము నుండి భక్తుని తరింపజేయును. అందులకై భక్తుడు సులభ విధానమైన కృష్ణ భక్తి భావనను అభ్యసించును. పూర్ణముగా భక్తియుత సేవ యందు నియుక్తుడై ఉండిన చాలును. కనుకనే బుద్ధిమంతుడైన వాడు అన్ని మార్గముల కన్నను భక్తియోగ విధానమునకే సదా ప్రాధాన్యము నొసగగలిగను. ఈ విషయము నారాయణీయము నందు ఇట్లు నిర్ధారింపబడినది. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తదాప్నోతి నరో నారాయణ శ్రయః. ఈ శ్లోకపు సారాంశమేమనగా, మనుషుడు కామ్య కర్మలు లేదా మనోకల్పనలను కూడిన జ్ఞాన సముపార్జనము వంటి వివిధ విధానములందు నిమగ్నుడు కారాదు. దేవదేవుని యెడ భక్తి కలవాడు యోగ విధానము, తాత్విక కల్పనము, కర్మము, యజ్ఞము, దానము వంటి వాటి ద్వారా కలుగు ప్రయోజనములన్నింటినీ పొందగలడు. భక్తియుత సేవ యొక్క ప్రత్యేక వరదా నమిధియే. కేవలము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను కృష్ణనామ కీర్తనమును చేయుట ద్వారా భక్తుడు పరమ గమ్యమును సులభముగాను మరియు ఆనందముగాను చేరగలడు. అట్టి గమ్యము వేరే ఏ ఇతర ధర్మ విధానము చేతను పొందుటకు సాధ్యము కాదు. భగవద్గీత సారాంశము 18వ అధ్యాయమునందు ఇట్లు వివరింపబడినది. సర్వధర్మాన్ పరిత్యాజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆత్మానుభూతిని పొందుటకు గల ఇతర విధానములన్నింటినీ త్యజించి మనుషుడు కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవ అనరింపవలెను. అది మనుషుడు అత్యున్నత జీవన పూర్ణత్వమును పొందునట్లుగా చేయగలదు. శ్రీకృష్ణ భగవానుడే సంపూర్ణ బాధ్యతను వహించును. కావున మనుషుడు పూర్వ పాపములను పరిగణింపనవసరం లేదు. కావున
మనుషుడు ఆధ్యాత్మికానుభవమునందు తనను తాను స్వయముగా ఉద్ధరించుకొనుటయను వ్యర్థ ప్రయత్నములు చేయరాదు. ప్రతి ఒక్కరూ సర్వశక్తి మయుడును దేవదేవుడను అగు శ్రీకృష్ణుని శరణు పొందుదురుగాక. అది ఏ జీవితము ఉత్తమ పూర్ణత్వము కాగలదు. 8వ శ్లోకం. మయ్యేవ మన అదత్స్వామయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నియుక్తుడైన వాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబంధమును జీవించును. తాత్కారణముగా తొలి నుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతిక పరిధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును. కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదము లేదు. కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగ శక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు. భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును కొని కృష్ణ భావనలో తన్మయుడగును. భగవద్గీత యందు మరియు ఇతర వేద వాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడి ఉన్నను. ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అది ఎట్లు సంభవమనేది విషయమును అవగతము చేసుకొన జాలడు. 9వ శ్లోకం. అత చిత్తం సమాధాతుం న శక్నోషి మయీ స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తియోగమునందలి వివిధ విధానములను అనుసరింపుము. ఆ రీతిన నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకునము. భావము. ఈ శ్లోకమున 2 విధములైన భక్తి యోగ విధానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్య ప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్ధి చేసుకొనిన వారికి సంబంధించినది. దివ్య ప్రేమ ద్వారా పరమ పురుషుని యెడ అనురాగమును పెంపొందించుకుని వారికి 2వ పద్ధతి పేర్కొనబడినది. ఈ 2వ పద్ధతి తరగతికి పలు విధి విధానములు నిర్దేశింపబడి ఉన్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగము కలిగిన స్థితికి మనుషుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును. భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతిక స్థితిలో ఇంద్రియములు భోగ రథములై ఉన్నందున అపవిత్రములై ఉండును. కానీ భక్తి యోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు. పవిత్ర స్థితిలో అవి శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచి ఉన్నప్పుడు నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గుర్తును. అదేవిధముగా యజమాని సైతం ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనేది
ప్రశ్నయే ఉదయింపదు. కానీ ఆధ్యాత్మిక జీవితమున శుద్ధమగు ప్రేమ స్థాయికి ప్రతి ఒక్కరూ ఎదగవలసినదే. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడేడి భక్తి యోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమ స్థాయి ప్రాప్తించగలదు. ఈ భగవత్ ప్రేరణను ప్రతి వారి హృదయమునందు ప్రస్తుతము నిద్రాణమై ఉన్నది. అది హృదయమందు పలు విధములుగా వ్యక్తమగుచున్నను భౌతిక సంపర్కముచే కలుషితమై ఉన్నది. కనుక హృదయమును తొలుత భౌతిక సంపర్కము నుండి శుద్ధ కావింపవలెను. తద్వారా నిద్రాణమై ఉన్న సహజ కృష్ణ ప్రేమ శీఘ్రమే జాగృతము కాగలదు. చేయవలసిన విధానమంతయు ఇదియే. భక్తియోగమందలి నియమిత సూత్రములను అభ్యసించుటకు మనుజుడు నిష్ణాతుడైన గురువు నిర్దేశమునందు కొన్ని నియమములను పాటింపవలెను. తెల్లవారుజామునే స్నానమాచరించుట, మందిరమున కేగి వందనములు అర్పించుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, శ్రీమూర్తికై పూలను సేకరించుట, శ్రీమూర్తి నైవేద్యము కొరకు ఆహారమును తయారు చేయుట, ప్రసాదమును గ్రహించుట వంటివి. అందులోని కొన్ని నియమములు ప్రతి ఒక్కరూ విధిగా ఆచరింపవలసిన నియమములు ఇట్టివి పలుగలవు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతమును శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేయవలెను. ఈ విధమైన అభ్యాసము ఎవ్వరినైనను ప్రేమ స్థాయికి చేర్చగలదు. అంతటా ఆ భక్తుడు నిశ్చయముగా భగవద్ధామమును చేరగలడు. ఆధ్యాత్మిక గురువు నిర్దేశములో విధి విధానములను గూడిన ఈ భక్తి యోగాభ్యాసము మనుషుని నిశ్చయముగా భగవత్ప్రేమ స్థాయికి కొనిపోగలదు. 10వ శ్లోకం. అభ్యాసేనప్యసమర్థోనసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమాప్స్యసి. భక్తి యోగము నియమములను కూడా నీవు అభ్యసింపజాలనచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపు. ఏలయనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని పొందగలవు. భక్తి యోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేని వాడు భగవానుని కొరకు కర్మ చేయుట ద్వారా ఈ పూర్ణత్వ స్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నునరింపవలెనో ఏకాదశాధ్యాయపు 55వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమము నెడ సహానుభూతిని మరియు ఏక స్వభావమును కలిగి అట్టి ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. భక్తి యోగ నియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుషుడు ఇట్టి ప్రచార కార్యక్రమమునకు సహాయం నందింపవచ్చును. లోకములో ప్రతి కార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమలను అనునవి అవసరములు. ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే శ్రీకృష్ణుని సేవ కొరకు కూడా ఇవన్నీను అవసరములై ఉన్నవి. కానీ ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతిక స్థితిలో కర్మ స్వీయ ప్రీతికై వనరింపబడగా రెండవ దానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై వనరింపబడును.
అట్లు కృష్ణ ప్రత్యర్థమై వనరింపబడినదే ఆధ్యాత్మిక కర్మం. ఎవరైనను ధనమును అధికముగా కలిగి ఉన్నచో కృష్ణ భక్తిని ప్రచారము చేయుటకు కార్యాలయమును గాని మందిరమును గాని నిర్మించవచ్చును, లేదా కృష్ణ సంబంధ విజ్ఞానమును ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణ పరకర్మలు పలు గలవు. మనుజుడు అట్టి కర్మలయందు అనురక్తుడు కావలెను. ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించిన దానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంత శాతమైనను కృష్ణ భక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమ ప్రచారమునకు స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుజుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమ స్థాయికి కొనిబోవును. అంతటా అతడు పరిపూర్ణుడు కాగలడు. ఈ భగవద్గీత విన్నవారు, ఈ వీడియో విన్నవారు మీకు తెలిసినంతగా ఇంకో 10 మందికి చేర్చగలరు. దీనిని ఇంకో 10 మందికి ఈ జ్ఞానమును వివరించగలరు అని మా మనవి. అట్లు చేసినను మీకు మంచే కలుగును. శ్రీకృష్ణ భక్తిభావన పెరుగును. మీరు శ్రీకృష్ణుని ధామమునకే చేరుదురు. కావున ఈ జ్ఞానమును ఇంకో 10 మందికి మీరు పంచగలరని మా మనవి. 11వ శ్లోకం. అథైదప్య శక్తోనసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మావాన్. అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట ఎందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము. భావము. సాంఘిక కుటుంబ ధర్మ పరిస్థితుల రీత్యా లేదా ఇతర ఆటంకముల కారణముగా మనుషులు కృష్ణ చైతన్య ప్రచారోద్యమము కార్యములందు సహానుభూతిని చూప సమర్థుడు కాకపోవచ్చును. అట్టి కార్యములలో ప్రత్యక్షముగా పాల్గొనినచో కుటుంబ సభ్యుల నుండి నిషేధములు లేదా ఇతర కష్టములు సంప్రాప్తించవచ్చును. అటువంటి కష్టము కలిగిన వాడు తన కర్మల ద్వారా ప్రోగైన ధనమును ఏదేని ఒక మంచి కార్యమునకై ఉపయోగించవచ్చునని ఉపదేశింపబడినది. అట్టి విధానములు వేదములందు వివరింపబడినవి. వివిధములైన యజ్ఞములు మరియు విశేష పుణ్య కార్యములు పూర్వకర్మ ఫలములను వినియోగించుటకు వీలు కలిగించేడి కొన్ని ముఖ్య కర్మలు వాని యందు పెక్కుగలవు. ఆ విధముగా మనుషుడు క్రమముగా జ్ఞానస్థాయికి ఉద్ధరింపబడగలడు. కృష్ణ పరకర్మలయందు అభిరుచి లేనివాడు సైతము కొన్ని మార్లు ఏ వైద్యశాలకో లేదా సాంఘిక సంస్థకో తన కష్టార్జితమును దానము చేయుట మనము గాంచుచుందుము. ఇట్టి దానము కూడా ఇచ్చట సమర్థింపబడినది. ఏలయన తన కర్మఫలములను త్యాగము చేయుటను అభ్యసించుట ద్వారా మనుషుడు క్రమముగా మనస్సును పవిత్రమునర్చుకొనగలడు. అట్టి పవిత్రత కలిగిన స్థితిలో అతడు కృష్ణ భక్తి రసభావనను అవగాహన చేసుకొనుటకు సమర్థుడు కాగలడు. వాస్తవమునకు కృష్ణ భక్తి రసభావమే స్వయముగా మనస్సును పవిత్రము చేయగల సామర్థ్యమును కలిగి ఉన్నందున అది వేరే ఇతర అనుభవమునకు స్వతంత్రమై ఉన్నది. కానీ కృష్ణ భక్తి భావనను ప్రత్యక్షముగా స్వీకరించుటకు అవరోధములున్నచో
మనుజుడు ఆ విధముగా తన కర్మఫలములను త్యాగము చేయుటకు యత్నించవచ్చును. కావున ఈ విషయమున సంఘసేవ, సమాజ సేవ, దేశ సేవ, దేశము కొరకు త్యాగము అనునవి ఆమోదయోగ్యములే. ఏలయనా వాని ద్వారా మనుజుడు ఏదియో ఒక రోజున శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తి యోగ స్థాయికి రాగలడు. కనుకనే భగవద్గీత 18:46 యందు యతః ప్రవృత్తిః భూతానాం అని తెలుపబడినది. అనగా కృష్ణుడే దివ్య కారణమని తెలియకున్నను దివ్య కారణము కొరకు ఎవరైనా త్యాగము చేయ నిశ్చయించినచో అట్టి యజ్ఞ విధానము వలన అతడు కృష్ణుడే దివ్య కారణమనేది అవగాహనకు క్రమముగా అరుదించగలడు. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానార్జనం శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్య గచ్చంతి నిరంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞానము పార్జనమునందు నియుక్తుడవగుము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది. కానీ త్యాగము వలన మనుషుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మ ఫలత్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనటిది. భావము. గడచిన శ్లోకములందు తెలుపబడినట్లు భక్తియుత సేవ 2 విధములు విధిపూర్వక నియమములు కలిగిన మార్గము ఒకటి కాగా దేవదేవుని ఎడ పూర్ణానురాగము కలిగిన మార్గము వేరొకటి. కృష్ణ భక్తి భావనయందలి విధి నియమములను వాస్తవముగా పాటింపజాలని వారు జ్ఞాన సముపార్జన చేయుట ఉత్తమము. ఏలయనా అట్టి జ్ఞాన సముపార్జన ద్వారా మనుషుడు తన నిజస్థితిని అవగాహన చేసుకొనగలడు. అట్టి జ్ఞానము క్రమముగా ధ్యానముగా వృద్ధి నొందగలదు. ధ్యానము ద్వారా మనుషుడు క్రమానుగతిని భగవానుని అవగతము చేసుకొనగలుగును. ఆత్మయే బ్రహ్మమును ఎరుకను కలిగించు కొన్ని విధానములు కలవు. భక్తియుక్త సేవలో నియుక్తుడగుటకు సమర్థుడు కానివానికి అటువంటి ధ్యానము ఉత్తమమైనది. ఒకవేళ మనుషుడు ఆ విధముగా ధ్యానము చేయలేనిచో వేదములందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు విధింపబడిన విద్యుక్త ధర్మములను పాటింపవచ్చును. అట్టి వివిధ వర్ణముల ధర్మములు భగవద్గీత యందలి 18వ అధ్యాయమున వివరింపబడినవి. కానీ ఈ అన్ని మార్గములందును మనుషుడు తన కర్మఫలమును త్యాగము చేయవలసి ఉన్నది. అనగా కర్మఫలమును ఏదియోనొక మంచి ప్రయోజనమునకై వినియోగింపవలసి ఉండును. సారాంశం ఏమనగా అతి శ్రేష్ఠ
ఇష్టమగు గమ్యమైన శ్రీకృష్ణ భగవానుని చేరుటకు 2 విధానములు కలవు. ఒక విధానము క్రమానుగతి వృద్ధి ద్వారా కాగా, రెండవది ప్రత్యక్ష విధానం. కృష్ణ భక్తి రసభావనలో భక్తియోగము ననర్చుట ఆ ప్రత్యక్ష విధానము. ఇతర విధానము మనుజుని కర్మఫల త్యాగమును కూడియుండును. తద్వారా మనుజుడు జ్ఞానస్థితికి అరుదించును. తదుపరి జ్ఞానము నుండి ధ్యానస్థితికి, ధ్యానము నుండి పరమాత్మావగాహన స్థితికి, ఆ పిదప దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహనకు అతడు రాగలడు. కావున ఈ క్రమ పద్ధతిని గాని ప్రత్యక్ష పద్ధతిని గాని మనుజుడు ఎన్నుకోవచ్చును. ప్రత్యక్ష విధానము సర్వులకు సాధ్యము కాదు కనుక పరోక్ష విధానము సైతము మంచిదే. కానీ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రేమయుక్త భక్తి స్థాయిలో ఇంతకు పూర్వమే నిలిచియున్నందున అతనికి ఈ పరోక్ష విధానము నిర్దేశింపబడలేదని మనము గ్రహించవలెను. అట్టి స్థితిలో లేనటువంటి ఇతరుల కొరకే ఆ పరోక్ష విధానము నిర్దేశింపబడినది. త్యాగము, జ్ఞానము, ధ్యానము, పరమాత్మానుభవము, బ్రహ్మానుభవములను గూడిన క్రమపద్ధతిని వారు తప్పక పాటింపవలెను. కానీ భగవద్గీత యందు మాత్రము ప్రత్యక్ష విధానమే నొక్కి చెప్పబడినది కనుక ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణము నొందవలసినదిగా ప్రతి ఒక్కరూ ఉపదేశింపబడుచున్నారు. 13-14వ శ్లోకం. 13వ శ్లోకం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కర్ణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయార్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. ద్వేషమనున్నది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగినవాడను, మమతత్వము లేనివాడను, విద్యాహంకార రహితుడను, సుఖదుఖముల రెండింటిని యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడను, సదా సంతుష్టుడైన వాడను, ఆత్మ నిగ్రహము కలవాడను, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడను అగు నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. భావము. విశుద్ధ భక్తియుత విశేషమునకే మరలా అరుదించి శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తుని దివ్య లక్షణములను ఈ 2 శ్లోకములందు వివరించుచున్నాడు. శుద్ధ భక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడును కలతనందడు. అతడు ఎవరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావాలననియు అతడు తలపడు. అతడు ఎవరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువు కావాలననియు అతడు తలపడు. పైగా అతడు నా పూర్వ పాపకర్మల కారణముగా ఇతడు నా ఎడ శత్రువుగా వర్తించుచున్నాడు. కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు అని తలపోయును. ఈ విషయమే తథ్యేనం కమం పాం సుసమీక్షమానో భుజంజాన దేవాత్మకు కృతం విపాకం అను ఈ శ్లోకము ద్వారా తెలుపబడినది. అనగా భక్తుడు కలత గురి అయినప్పుడు లేదా కష్టం సంప్రాప్తించినప్పుడు దాన్ని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. ఎవరైనా ఈ భగవద్గీత చివరి వరకు చూసిన వారు అందరికీ ధన్యములు. దీనిని మీకు తెలిసి
తెలిసిన వారికి, మీ స్నేహితులకు కానీ ఎవరికైనా ఇంకో 10 మందికి ఈ జ్ఞానమును పంచగలరని మా మనవి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే